హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు రెడీ ఛానల్ చిల్ బ్రో అప్డేట్స్ 2.0. ఫస్ట్ వీడియోకి లేకపోతే రీచ్ ఎక్కువ పెరుగుతుంది. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఐ బటన్ మీద ప్రెస్ చేయండి, ఇంకా ఎక్కువ రీచ్ పెరుగుతుంది. మీరు ఇంతవరకు బీబీ జోడీ సీజన్ 2 చూడకపోతే ఇక్కడ నుంచి చూస్తారు. ఎందుకంటే ఒక జోడీ అయితే బిగ్ బాస్ సీజన్ 9 నుంచి ఎంట్రీ ఇచ్చింది. ఆల్రెడీ మనం చెప్పాం వీళ్ళు వస్తారని. వాళ్ళే డీమన్ అలాగే రీతు వీళ్ళైతే వైల్డ్ కార్డ్గా బీబీ జోడీ సీజన్ 2కు ఎంట్రీ ఇచ్చారు. ఇక్కడ నుంచి అందరూ చూస్తారు. ఎందుకంటే బీబీ 9కి చాలా కనెక్ట్ అయ్యాం. అందులో నుంచి ఎవరన్నా వస్తేనే ఏదన్నా షో చూసేకి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇంతకు ముందర చూడలేదు కానీ ఈసారి నుంచి చూస్తారు. ఇంకా ఒక పర్ఫార్మెన్స్ అయితే చేశారు. ఆల్రెడీ ప్రోమో రిలీజ్ అయింది. దాంట్లో గొడవలు కూడా ఉన్నాయి. దాని గురించి మాట్లాడుకుందాం. వీళ్ళు రాగానే ఫస్ట్ డీమన్ బిగ్ బాస్ అయిపోయినందుకు చాలా బాధపడ్డా, కానీ బీబీ జోడీ సీజన్ 2కి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఈసారి కప్పే లేకుంటే అన్నాడు. అంతలోపల ప్రదీప్ అందుకున్నాడు. కప్పే, ఇక్కడ షేరింగ్లు సూట్ కేసులు ఏముండవు, కప్పు తీసుకోవాలి అని. చూద్దాం. ఇప్పటికైతే ఆడియన్స్లో వీళ్ళకే పాజిటివ్. ఇంకా ఒక పర్ఫార్మెన్స్ కూడా చూడలేదు. అప్పుడే వీళ్ళే విన్నర్ అవ్వాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే బిగ్ బాస్ సీజన్ 9లో చూశారు కాబట్టి వాళ్ళ పర్ఫార్మెన్స్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ ఓట్లు ఏం లేదు. చాలామంది అడిగారు ఓట్స్ ప్రారంభంగా ఉంది అబ్బో అని. ఓట్లు లేవు. వాళ్ళు డ్యాన్స్ వేసి వాళ్ళ స్ట్రెంత్ మేరకు వాళ్ళు నిరూపించుకోవాలి. అప్పుడే కప్పు గెలుస్తారు. మనం ఓట్లు వేసేది ఏమీ ఉండదు ఈ షోలో. ఇంకా ఆ తర్వాత వచ్చేసి పర్ఫార్మెన్స్ అయితే చేశారు. ఒక సాంగ్కి, ఒక రొమాంటిక్ సాంగ్కి వాళ్ళ కెమిస్ట్రీ మనం బిగ్ బాస్లోనే చూసాం. బాగా పర్ఫామ్ కూడా చేశారు. నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అనాలి. ఇంకా ఆ తర్వాత అయితే సాంగ్ అయితే పూర్తయింది. జడ్జెస్ అయితే చాలా మెచ్చుకున్నారు. ఆ తర్వాత కంటెస్టెంట్లు కూడా పాయింట్లు ఇవ్వాలి కదా. ఇక్కడ నైని పావని అలాగే సాయి శ్రీనివాస్ అయితే ఒక జోడీ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళైతే 4 పాయింట్స్ ఇచ్చారు. వాళ్ళు ఏమని చెప్పారంటే మీరు కెమిస్ట్రీ మీదే అంతా నడిపించుకొని పోయారు కానీ డ్యాన్స్ వేయలేదు అన్నారు. ఇలాంటి సాంగ్స్లో ఎలా డ్యాన్స్ వేస్తారు? అసలు డ్యాన్స్ ఎక్కడ ఉంటుంది, ఎలా వేయాలి? అది ఒక రొమాంటిక్ సాంగ్ కెమిస్ట్రీ మీదే నడుస్తుంది. డ్యాన్స్ ఎలా వేయాలి? అది ఏం లాజిక్కో తెలియదు. ఇక్కడ రీతు కూడా అదే అడిగింది. ఇది కెమిస్ట్రీ సాంగ్, ఎలా డ్యాన్స్ వేయాలి అని కరెక్ట్గానే అడిగింది. అది ఎలా డ్యాన్స్ వేయాలి? నిజంగా నేను ఇప్పటికీ ఆలోచిస్తున్నా ఎలా డ్యాన్స్ వేయాలి అని. ఇంకా ఆ తర్వాత అయితే గొడవ అయితే అయింది. జడ్జెస్ కూడా షాక్ అయ్యారు. ఇక్కడ ఒకటి గమనించాలి. మొన్న ప్రోమో రిలీజ్ అయినప్పటి నుంచి డీమన్ అయితే సైలెంట్గా ఉన్నాడు. రీతునే అందుకుంటుంది. రీతు ఎలా మాట్లాడుతుంది, ఎలా ఫైర్ చూపిస్తుంది మనం బిగ్ బాస్లో చూసాం. మనోడైతే ఇంకా సైలెంట్గానే ఉన్నాడు. చూద్దాం ముందు ముందు ఏమవుతుందో. మీరు కూడా మీ ఫేవరెట్ జోడీ రావాలి రావాలి అని అనుకుంటున్నారు, నాకు తెలుసు. కానీ ఈ సాంగ్ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత మీ ఫేవరెట్ జోడీ ఈ షోకి రావాలనుకుంటున్నారా లేదా? కింద కామెంట్ బాక్స్లో చెప్పండి.